It's good to be with everybody tonight in India. It's really good to be భారతదేశ with you. ప్రజలందరితో ఉండడం నాకెంతో సంతోషంగా ఉంది. We are going to continue with our study of the book of Ephesians. మనమందరము కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికను ధ్యానిస్తూ ఉన్నాము. And we will be starting in verse 8, but we are going to make some adjustments here. మనమందరము కూడా 4వ అధ్యాయము 8వ వచనం దగ్గరికి వచ్చి ఉన్నాం. Okay. The next verses that we're going to be reading, it's so easy to get off of our theme and start talking about the ascension and the descension into the depths of the earth. And I don't want to do that. So we're just going to briefly go over these verses, and then we're going to get into the depth of our study. నేను చూసినట్లయితే 8వ వచనం చూసినట్లయితే చెరను చెరగా పట్టుకొని పోవడం అనేది దాని గురించి రాయబడతా ఉన్నది. అనేక పర్యాయములు ఈ విషయాన్ని మీకు తెలియజేశాను. అందుని గురించి నేను మరికొన్ని విషయాలను లోతుగా అంటే ఆ విషయాన్ని పక్కన పెట్టి లోతుగా కొన్ని విషయాలను బయట పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. Because in verse 8 and 9 and 10 it talks about him being ascended and then descended, and so that's talking about the death and resurrection and Hades and all that. We don't want to get into that yet. ఎందుకోసం అంటే ఇక్కడ మరలా మనం చూసినట్లయితే 8, 9, 10 వచనాలన్నీ కూడా ఆ పాతాళమందు భద్రపరచబడటము, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడము, అక్కడి నుంచి పునరుత్థానం అవ్వడము అనే విషయాలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. So let's just go to verse 8 and let's look at the very last sentence of verse 8. 8వ వచనములోని చివరి భాగాన్ని ఒకసారి మనము గ్రహించుకుందాం. It says, and he gave gifts to men. The last part of it, he gave gifts to men. Pastor, that is in Ephesians chapter 4 verses 8. Yes, is it there in your text? Yes. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి yes pastor మనుషులకు ఈవులను అనుగ్రహించునని చెప్పబడి ఉన్నది. yes Okay, so he, meaning Jesus, has given gifts to men. That's what I want you to get out of verse 8. Yeah, ఈ రోజు ముఖ్యంగా మనుషులకు ఈవులు అనుగ్రహించబడము అంటే ఏమిటి అనే విషయాన్ని నేను తెలియచేయని ఆశపడుతున్నాను. Okay, so now so that we don't get burdened with another teaching, let's jump down to verse 11. అక్కడ నుంచి ఒకసారి 11వ వచనములోనికి మనం ఒకసారి ముందుకు కదులుదామండి. And he's talking about these gifts that Jesus has given to men, and we're going to look at these gifts. ఎందుకోసం అంటే దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి బహుమానములు ఈ విషయాలలో పొందుపరచడం జరుగుతూ ఉన్నది. They are gifts, but yet they are also responsibilities. ఎందుకోసం అంటే ఒకసారి బహుమానాన్ని మనం పొందుకునేటప్పుడు దాని పట్ల బాధ్యతను కూడా కలిగి ఉండేవారిగా ఉండాలి. I don't like to use the word title. Like, well, I'm the prophet of God or I'm the apostle of God. I don't like that. నేనేదో గొప్ప బహుమానం వచ్చింది, నేను గొప్ప ప్రవక్తని దేవుడి దగ్గరికి, లేక నేను గొప్ప టీచర్ని అని చెప్పుకోవడం అనేది కాదండి నేను చెప్తున్న విషయం ఇక్కడ. It's almost like it's an announcement like I'm the director of this Bible school, or I am the head chief operating officer of this company. నేనేదో ఈ బైబిల్ స్కూల్ కి గొప్ప డైరెక్టర్ అని, లేకపోతే ఈ కంపెనీకి నేను మంచి చైర్మన్ అని, ఇలాంటి పదాలన్నీ కూడా మనం ఉపయోగించుకోకూడదండి. We see that as Paul is writing these letters, and also Peter, they identify themselves as an apostle.
ఎందుకోసం అంటే ఈ పత్రికను రాసేటప్పుడు కూడా పౌలు మహాశయుడు తన అపోస్తులు అనే మాటను పొందుపరుచుకొని ఈ మాటను రాసి ఉన్నాడు. But I don't believe it was like a position. I think they said, I am an apostle, or I have this responsibility in the body of Christ. ఎందుకోసం అంటే నేను అపోస్తులుగా ఉన్నాను అంటే అపోస్తులు అనే దానికి ఒక బాధ్యతగా నేను నడుచుకోవాలి అనే రీతిగా అనుకుంటూ ఉన్నాడు. All right, so we'll start in here at verse 11. And he gave some. 11వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందామండి. He gave some to be apostles. ఎవరైనా కానీ అపోస్తులు అనబడినట్లయితే He gave some to be prophets. కొద్దిమంది ప్రవక్తలుగా ఉండినట్లయితే He gave some as an evangelist. ఎవరైనా సువార్తికులుగా ఉండినట్లయితే some as pastors. దైవజనులుగా ఎవరైనా ఉండినట్లయితే teachers. He gave some. ఉపాధ్యాయులుగా ఉండినట్లయితే. All right. So these are the 5 ministry gifts that Jesus has given to the church. ఈ 5 రకములైనటువంటి పరిచర్యలను దేవుడు మనకు ఒక బహుమానంగా ఇచ్చి ఉన్నాడు. And they are given for a certain time. ఎందుకోసం ఇచ్చినవి కూడా కొన్ని నియమముల చేత కలిగి ఉండి ఇచ్చి ఉన్నారు. Let's look at that time until verse 13. Let's jump down to verse 13. దయచేసి 13వ వచనానికి ఒకసారి వద్దామండి అందరం కూడా. So these 5 ministry operations are to be working within the church until something is formed. Let's look at what it is. Verse 13. Go ahead and read verse 13, Jair. Yeah. 13వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నానండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయనే కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. So the 5 ministry gifts are to be in function in the local church until this is formed in there. And that is the fullness of Christ, the knowledge of God. ఎందుకోసం అంటే దేవుడు దైవికమైనటువంటి జ్ఞానము చేత ఆలోచించి ప్రజలందరి యొక్క వారి యొక్క శక్తి సామర్థ్యాలను వారు ఏ పనిలో ఉపయోగించుకుంటే బాగుంటాది అన్న ఉద్దేశంతో సంఘములో ఉపయోగించబడ్డానికి ఈ 5 పరిచర్యలను ఇచ్చి ఉన్నాడు. The unity of faith. మనందరికి ఐక్యతను కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. That's the purpose of these 5 gifts that's given to from Jesus to the church. క్రీస్తు సంఘానికి ఈ 5 బహుమానాలు ఇవ్వడానికి గల ఉద్దేశాలు ఏంటి? And if those 5 gifts are not doing their job, then the church will not receive what is needed to become the fullness of Christ Jesus. ఎందుకోసం అంటే గమనించండి, దేవుడు సంపూర్ణులగుటకు దేవుని యొక్క విధేయతను కలిగి ఉండాలి. అందరంటే ఈ యొక్క బహుమానాలు కలిగి ఉండి మన వారికి బోధించే వారిగా ఉండాలి. Jesus was the rock. He was the fullness of God. He was everything. Jesus was. యేసు ప్రభువారు సంపూర్ణమైనటువంటి దైవత్వమును కలిగి ఉన్న వ్యక్తి. So now Jesus has taken that rock, the fullness of who he is, and he has diversified it into 5 different gifts. ఆ దైవత్వము కలిగిన ఆ దేవుడు 5 లక్షణాలను కలిగి ఉన్నాడండి. ఈ 5 లక్షణాలను కూడా ఈ 5 లక్షణాలను ద్వారాగానే మనుషుడు సంపూర్ణులవుతారు. So if you are only receiving from one of the gifts, you're not receiving the fullness of Christ. ఒకవేళ నువ్వు ఒకదానినే కలిగి ఉన్నట్లు అయితే దేవుడిలో సంపూర్ణుడు అగునివాడు కాదు.
even if you're receiving 2 of those gifts. ఒకవేళ రెండు నువ్వు సంపాదించుకున్నట్లన్నంత మాత్రాన నువ్వు సంపూర్ణుడు కావు. You are not receiving the fullness of Christ. The fullness comes through all 5 working together to bring forth the one Christ, the one faith, the one God. ప్రతి ఒక్కరు కూడా ఈ 5 బహుమానాలను కలిగి ఉండేవారుగా ఉండాలి. Every one of these 5 are important because they and they alone will show forth what is Jesus Christ in that area of responsibility. ఎందుకోసమండి 5లో ఒకటి చూసినట్లయితే ఒకటే కలిగి ఉన్నట్లయితే ఒక భాగానికే మనం బాధ్యత కలిగి ఉన్నవారుగా ఉంటాము. A body of believers, a congregation, an assembly. ఏంటంటే శరీరము అనగా మనం సంఘము అంటే అది విశ్వాస బృందము. అది needs to be taught, needs to be exposed to all 5 ministry gifts. ప్రతి ఒక్కరము కూడా 5 లక్షణాలు కలిగి ఉండి 5 బోధించేవారుగా ఉండాలి. Each one of these gifts has something to form into the church. ఎందుకోసమంటే ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మాత్రమే సంఘాలలోనికి వెళ్ళేవారుగా ఉండాలి. As these anointings come forth, it will prepare the saints of God, the assembly, for the work of the ministry. ఎందుకోసమంటే దేవుని యొక్క ఇచ్చినటువంటి తన పనిలోనికి మనమందరము పాలు భాగస్థులు అవ్వాలంటే లక్షణాలు కలిగి ఉండాలి. Okay, let's read verse 11 and 12 together. Let's read 11 again, but in connection with verse 12. Read them both. ఒకసారి 11వ వచనాన్ని 12వ వచనాన్ని చదువుతున్నానండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. So these 5 ministry gifts, let's look at them this way. This is the apostle. ఇది చూడండి, ఈ బొటన వేలు అపోస్తులు అనుకుందాం. The apostle is a very versatile responsibility in the body of Christ. అంటే ఈ అపోస్తులు ఈ అపోస్తులు అనేది సంఘములో ఒక బాధ్యతను కలిగి ఉన్నది అనుకుందాం. The apostle can at any one time touch all of the other gifts, or he can become the gifts of the others just for a short time. ఈ అపోస్తులు అనబడినటువంటి ఈ వ్యక్తి ఈ బహుమానము మిగిలిన బహుమానాలను కూడా అవి ఏం చేయాలంటే తగిలించుకున్నట్టుగా ఉండాలి. In the beginning, he's the sent one. He's the one that will go first and foremost. ఆ ప్రారంభ దశలో ఉండేటప్పుడు ఇది సంపూర్ణతను కలిగి ఉన్నటువంటిదా ఈ బహుమానంలో ఉంటూ ఉంటాది. He will lay down a strong foundation for the church to be built upon. ఎందుకోసం అంటే సంఘములో చాలా బలమైనటువంటి ఒక పునాదిగా మనకు కనిపించబడతా ఉన్నది. The people of the first church, when they came to know Jesus Christ, they sat at the feet of the apostles and received doctrine. They received teaching to establish them in Christ Jesus. అపోస్తుల పాదముల దగ్గర మాత్రమే బోధన నేర్చుకున్న వారు, ప్రవక్తలుగా మార్చబడిన వారు, క్రీస్తు యందు సంపూర్ణులగున వారు చాలా మంది ఉన్నట్లుగా మనం వాక్యములో చూడగలుగుతున్నాం. The church is based upon the ministry gifts of the apostle and the prophet. సంఘము ఎక్కువగా అపోస్తులనేటువంటి బహుమానాన్ని దైవ సేవకులనే బహుమానాన్ని ఎక్కువ పొందగలుగుతున్నారు.
But the apostle is more like the one who is the architect. He establishes what is to be. What's this is going to look like when it's built together? He's got the blueprint from God for that specific work. ఎందుకోసం అంటే వీళ్ళిద్దరూ కూడా దేవుని యొద్ద నుంచి ఒక పరిపూర్ణమైనటువంటి దానిని తీసుకున్నారు. అంటే బ్లూ ప్రింట్ అంటే ఒక గుర్తును తీసుకున్నారు. నేను దీన్ని బోధించాలి అనే వాటి విషయం మందు. So the apostle has got the ability to see the big picture a lot. ఎందుకోసం అంటే అపోస్తులు అనబడినటువంటి వారికి ఒక చాలా పరిపూర్ణమైన బాధ్యతను కలిగి ఉన్నవారుగా ఉంటారు. He understands what God wants to establish in a certain area. ఎందుకోసం అంటే ఆ వ్యక్తి గుర్తిస్తాడు, దేవుడు నన్ను ఎందుకు ప్రత్యేకంగా ఆ దేవుడు నన్ను ఈ స్థలమందు ఏర్పరిచాడు అనే విషయాన్ని గుర్తిస్తాడు. And because he's the first one, he has to have the ability to be a prophet, to be an evangelist, to be a teacher, to be a pastor. All these he's got the ability to be able to flow in any one of those. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి రీతిగా ఈ అపోస్తులు అనబడినటువంటి బహుమానము ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటాది. But he knows that is not the purpose of his responsibility. He knows that. ఎందుకోసం అంటే కలిగి ఉన్నటువంటి ఆ యొక్క బాధ్యత యొక్క విలువ తెలుసుకున్న వారుగా ప్రవర్తిస్తూ ఉంటారు. You know, here we have what is called albañiles, bricklayers, the ones who lay the bricks to build the building. Are you with me, Jaya? You're frozen up. Still frozen. There you go. Pastor, did you hear me, Pastor? Okay, yeah, I can hear you now. Pastor, So yes. so, all right. So here in Mexico, we have what is called albañil, which is a person that puts the blocks together to build the house. Pastor, the Mexican, could you please say the word? Albañil is a bricklayer, a person who works laying the bricks. Okay. ఇక చూసినట్లయితే ఆ మెక్సికన్ ప్రాంతంలో ఒక వ్యక్తి ఏం చేస్తున్నారంటే ఒక ఇల్లును కట్టడానికి పని చేస్తూ ఉన్నాడు. Okay. Galen, excuse me for interrupting. I think in English it's mason, isn't it? A mason, yeah, that's right. A mason. I don't know if Jaya knows what that is. Yes, thank you. Okay. Okay, so right now I'm building a bathroom onto my house. It's being built. ఎందుకోసం అంటే నేను ప్రస్తుత కాలంలో నా వాష్రూమ్ లోని నేను ఉండేటప్పుడు అక్కడ దాని ఆ పని జరిగిస్తున్నప్పుడు Now I have certain skills. I can go and lay those blocks and cement them together. I can do that. ఎందుకోసం అంటే అక్కడ ఇల్లు కట్టుకున్న వ్యక్తి వచ్చి ఇక్కడ నాకు నేను స్నానం చేస్తున్న గదిని శుభ్రం చేస్తున్నప్పుడు నాకు ఆ పని తెలుసు, కొద్దిగా నాకు ఆ పని అలవాటు ఉంది, నేను ఆ పని కూడా చేయగలుగుతాను. I know plumbing. I can do plumbing. I can do electricity. I can do everything that these gentlemen are doing to build the bathroom. ఎందుకోసం అంటే ఒక బాత్రూమ్ ను కట్టడానికి ఏదైతే ప్లంబింగ్ వర్క్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ ఎలాగైతే చేయించుకుంటామో ఒక వ్యక్తిని పిలిచి అలాగే ఆ పని చేయడం కూడా నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తినండి నేను. But I don't have the specialty. They are specialized in what they do. కానీ నేను చేస్తాను, కానీ అందులో నేను ప్రత్యేకత అనుభవాన్ని కలిగిన వాడు కాదు. కానీ అందులో ప్రత్యేకత అనుభవం కలిగిన వారు మాత్రం ప్రత్యేకంగా ఉంటారు. I have it in my head what that bathroom needs to look like, and I have some skills
but at the end of the day, it might not look like what I have in my mind. ఎందుకోసం అంటే అతను చేస్తున్నప్పుడు వచ్చి ఆ కట్టుకున్న వ్యక్తులను తీసుకొచ్చి నేను చేయించేటప్పుడు అరే నేను ఇలా చేసేస్తాను కదా, నాకు వచ్చు కదా, నేను చేసేస్తాను అనుకునేవాడిని. కానీ చివరిలో ఆ వ్యక్తి అదంతా చేసిన తర్వాత అయ్యో నేను ఇలా చేయలేనే అని అనుకుంటూ ఉన్నాను. I mean, it would work. It would have plumbing. It would have a shower. It would have electricity to it, but it might not be of the caliber or the quality that it's supposed to have. ఎందుకోసం అంటే అందులో చిన్న చిన్న వస్తువులు, ఆ షవర్ బిగించడం కానీ, లేక అక్కడ ట్యాబుల్ బిగించడం కానీ, ఇలాంటివన్నీ కూడా నాకు కొంచెం అలవాటు అయినటువంటి పని అది. The apostle is limited in what అదే he can do. రీతిగా పరిచర్యలో కూడా అపోస్తులు అనేటువంటిది అది కొంచెం హద్దులతో కూడుకున్నటువంటి కొద్ది హద్దు వరకే. He knows what it's supposed to look like. He knows what the work is supposed to look like. ఎందుకోసం మనం చూడడం వేరు, పని చేయడము వేరు, పనిలో అనుభవాన్ని కలిగి ఉండడం వేరు. But the apostle is supposed to pull into his team prophets, evangelists, pastors, and teachers. అదే రీతిగా అపోస్తుల దగ్గర నుంచి మాత్రమే ప్రవక్తలు వస్తారు, సువార్తికులు వస్తారు, దైవజనులు వస్తారు, ఉపాధ్యాయులు కూడా బయటకు వస్తూ ఉంటారు. And he says to these four, we are going to build the church. మనము సంఘాన్ని ప్రారంభించేటప్పుడు మాత్రము అపోస్తుల ద్వారాగానే ప్రారంభిస్తూ ఉంటాము. And I am going to need your cooperation. I'm going to need your skills. ఎందుకోసం ఈ మాటను తెలియజేస్తున్నానంటే ఈ అపోస్తులు అనేది ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యత కలిగినటువంటిది. So the apostle brings forth the prophets. అపోస్తులు అనబడిన వారు ఎవరిని తీసుకొస్తారు తెలుసండి? ప్రవక్తలను తీసుకొస్తారు. To join the team. ఎందుకోసం ఒక బృందంగా ఏర్పరచడానికి వారిని తీసుకుని వస్తూ ఉంటారు. He brings the evangelist to join the team. సువార్తికులు తీసుకుని వస్తూ ఉంటారండి. He brings the pastor to join the team. అదే రీతిగా అదే బృందములోనికి ఆ వాక్యమును అందించడానికి సేవకులను తీసుకొస్తారు. And he brings the teacher to join the team. అంటే ఉపాధ్యాయులు, బోధకులు కూడా అక్కడికి వస్తారు ఒక బృందముగా సిద్ధపరచబడ్డానికి. And when all see how the apostle holds them together. ఎందుకోసం ఈ అన్నిటినీ అపోస్తులు అనేది చూడండి, అందరూ కూడా ఎలా ముడిచేటప్పుడు పిడికిడి ఏని కిందకు వస్తున్నారు, అందరూ అపోస్తుల కిందకు వస్తున్నారు. As this comes together, then we see the fullness of Jesus Christ. అదే రీతిగా అపోస్తులు అనేది ఎవరంటే అందరూ కూడా క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే సంపూర్ణులుగా మార్చబడి ఉంటారు. Not one of them by themselves is the fullness of Jesus Christ. ఒక్కడే మనం ఉండినట్లయితే, ఒక తలంతునే కలిగి ఉన్నవాడిగా ఉంటే మనం ఏమాత్రం కూడా సంపూర్ణులవము క్రీస్తులో. The church needs all five working. సంఘానికి తప్పకుండా 5 నియమాలు, 5 లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి ఉండాలి. So that we can get the fullness of Jesus in the church. ఎందుకోసం అంటే సంఘము పరిపూర్ణంగా అవ్వాలంటే మనం అందరము పరిపూర్ణమైనటువంటి బహుమానాలను కలిగి ఉండేవారిగా ఉండాలి. The prophet, his responsibility. ప్రవక్త యొక్క బాధ్యతలు ఏమిటి అని మనం చూసినట్లయితే, he points the way. He says, this is the way that we should go. మనం ఎలాగనే దారి మార్గం చూపిస్తే ఉంటాం, అలాగే ప్రవక్త కూడా ఒక పరిపూర్ణమైన మార్గాన్ని చూపించేవాడిగా ఉంటాడు. In the book of Acts, you see prophets coming, and they said, there's a famine coming. This is what we should do. This is the way that we should go. ఒకవేళ ప్రవక్త వచ్చి ఏం చెప్తారంటే, ఎక్కడ ఏ దేశంలో కరువు రాబోతుంది, ఎక్కడ ఎలాంటి సమస్యలు వస్తాయి, మీరు ఇక్కడ ఉండకూడదు, అక్కడికి వెళ్ళండి అని ఒక మార్గాన్ని చూపిస్తే అక్కడికి వెళ్ళేవారుగా మనం ఉండాలి. Also,
he will get right into your face. And he said, you need to change some things. మనకి ఎలాగా చూపించి ఏం చేస్తా, నువ్వు తప్పకుండా మారవలసిన వారిగా ఉండాలి. He will start to point out some things that's wrong and needs to be changed, or he'll point out things that are correct and glorify in those things. Yeah. ఒకవేళ నువ్వు తప్పుడు మార్గము గుండా వెళుతున్నప్పుడు ప్రవక్త నీకు ప్రవచించి నేను సరిచేసే బాధ్యత ఆయనకి ఎంతో ఉన్నది. Then you have the evangelist. తర్వాత సువార్తకులు. సువార్త. It's the longest reaching one. It reaches out and it grabs hold of the lost. మన చేతుల ఏళ్ళన్నిటిలోనికి కూడా పెద్ద ఏలండి ఇది. ఇది పెద్ద బాధ్యత కలిగి ఉన్నటువంటిది. He will reach out and he'll pull in the lost people to come into the body. ఎందుకోసం అంటే ఈ సువార్త అనేది మనలో చెప్పడం బాధ్యత అనేది లేకపోతే వాళ్ళు మన సంఘములోనికి తీసుకుని రాలేమండి వాళ్ళు ఎవరిని కూడానా. His mind is all about winning people to Christ. ఎందుకోసం వారికి ఆలోచన అంతటోకి క్రీస్తుని గురించి తెలియచేసేవలసిన బాధ్యత అయి ఉన్నది అది. That's all he thinks about. How can I win more people to Christ? క్రీస్తుని గురించి ఎలాంటి అవగాహన, క్రీస్తులోనికి ఎలా తీసుకురావాలి అన్నటువంటి రీతిగా కలిగినటువంటిదే సువార్త పరిచర్య బాధ్యత. He's a very active person. He gets a lot done. ఎందుకోసం అంటే ఆ సువార్త చేసేవారు చాలా యాక్టివ్ గా ఉండాలి. He's very enthusiastic about what he does. ఎందుకో చాలా ఇతరుల పట్ల చాలా ఉదార స్వభావాన్ని కలిగి ఉండేవారుగా ఉండాలి. But he doesn't stay in any one place for a long time. ఎందుకోసం అంటే ఆ సువార్తకుడు అనేవాడు ఒకే స్థలములో ఎక్కువ సంవత్సరాలు ఉంటాడన్న విషయాన్ని మనం చెప్పలేము. After he wins people to Christ and he teaches them some very basic things, he feels like he needs to go on and do the same thing in another place. ఎందుకోసం అంటే కొద్ది రోజులు ఒక చోటనే ఉండి అక్కడ మరలా కొద్ది సువార్తను ప్రకటించి ప్రజలందరినీ ప్రోత్సాహపరిచి ప్రజలందరిలోని ఒక అవగాహన తీసుకొచ్చి మన దేవుడి మాట ప్రకారంగా వేరొక స్థలమునకు వెళ్ళడం అండి. So you see the evangelist jumping from place to place to place to place to place because his heart is not to instruct the people, it's to win the people. ఎందుకు సువార్తకుడు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఒకే స్థలములోనే నిలబడి ఉండడండి. ఒక స్థలం నుంచి ఒక స్థలం, ఒక స్థలం నుంచి ఒక స్థలం, ఒక స్థలం నుంచి ఒక స్థలమునకు ఆయన మారుతూ ఉంటాడు. The next person is the one that has the wedding ring. మనకి తర్వాతది ఉంగరం పెట్టుకునే ఏలండి ఇది. This person is very important because he speaks of relationship with God. ఎందుకోసం అంటే ఈ ఉంగరం పెట్టుకునేదంటే ఒక వివాహం జరిగేటప్పుడు ఎలాగైతే మనము కమిట్మెంట్ ఉంటుందో అలాంటి కలిగినటువంటి ఉంగరం అండి, ఏలండి ఈ పరిచర్య ఇది. This is the pastor. అది దైవ సేవకుడు అనేటువంటిది. The pastor is very concerned about your well-being. ఎందుకోసం అంటే దైవ సేవకుడు అనేవాడు చాలా నియమాలతో ఉండాలి. He's very careful about covenant and relationships. ఎందుకోసం అంటే ఆ నిబంధనలో ఉన్నటువంటి బంధాలకు కట్టుబడి ఉండాలి. If a person is hurting emotionally in the church, you'll see the pastor rise up and help that person. ఎందుకోసం అంటే సంఘములో ఎవరికైనా ఏదైనా సమస్యలో ఉన్నట్లయితే ఆ సమస్యని వారి కుటుంబ బాధ్యత కింద తీసుకొని ఆ సమస్యకు సహాయం చేసినటువంటి వారిగా ఉండాలి. There's a great deal of compassion in the responsibility of the pastor. ఎందుకోసం అంటే బాధ్యతలో దయా హృదయాన్ని కలిగి ఉండే వారిగా ఉండాలి. He wants to shepherd the people. He wants to protect and to make sure everybody is
good health and stable. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎక్కడైతే నిలబడిన చోట ఉండాలి. ఆ నిబంధనలకు నియమాలకు అనుసరించి నడిచేవాడిగా ఉండాలి. Then we have the last one, which is the teacher. చివరిది చూస్తే బోధకుడు లేక ఉపాధ్యాయుడు అంటాము. The teacher is very important. టీచర్స్ అనేవాళ్ళు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి వారు. Well, they're all important, but the teacher is who gets into your ear and starts to give you good teachings. ఎందుకోసం అంటే అందరూ ఇంపార్టెంటే, ముఖ్యములే. కానీ టీచర్ అంటే ఏంటంటే లోతైన జ్ఞానాన్ని వివరించేవాడు. The teacher is his whole being is based upon study of the word. ఎందుకోసం టీచర్ అనేవాడు వాక్యాన్ని శ్రద్ధగా వినినటువంటి వారుగా ఉండాలి. And he goes into the word of God and he grabs out things and he reveals those things to you so that you can understand the word. ఎందుకోసం అంటే వాక్యములో ఉన్న లోతైన మర్మాలను పరిశీలించి అవి ఇతరులకు చెప్పే రీతిగా ఉండాలి. Very strong on the word. The word says this. ఎందుకోసం నువ్వు చాలా బలముగా ఉండాలి. వాక్యము పట్ల చాలా బలాన్ని కలిగి ఉండాలి. But what happens is he gets so locked into the word, he loses his ability to lay hold of the supernatural life. ఎందుకోసం అంటే వాక్యము పట్ల నీవు గాని ఒక మంచి జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లయితే ఒక గొప్ప జీవితాన్ని జీవించగలిగిన వారిగా ఉంటాం. When you have a pastor that is leading a church, sorry. Yes, when you have a pastor or when you have a teacher who is leading the church, ఒకవేళ నువ్వు టీచర్ అయినా ఒక మంచి సంఘాన్ని నడిపించొచ్చండి. You have a lot of word being taught, a lot of good teaching. ఎందుకోసం అంటే నువ్వు అద్భుతమైనటువంటి రీతిలోని నువ్వు బోధన బోధించేవాడిగా ఉండొచ్చు, చాలా అద్భుతమైన రీతిలోనే. And the people of the congregation will know what the Bible says in Greek and Hebrew and all the explanations of the Bible to a great degree. ఎందుకోసం అంటే బైబిల్ స్కూల్ టీచర్స్ ఎలా ఉంటారంటే హీబ్రూ భాషను టీచ్ చేస్తారు, అదే రీతిగా గ్రీక్ భాషను టీచ్ చేసినటువంటి వారుగా ఉంటారు. But there's no supernatural acts. There's no baptism of the Holy Spirit. There's no healings taking place. There's no casting out devils. None of that takes place. It's all come to church and we will study the word of God. నేనేమంటానంటే నువ్వు హీబ్రూ టీచ్ చేస్తున్నా, నువ్వు గ్రీక్ టీచ్ చేసినప్పటికీ నువ్వు దెయ్యాలు వదలగొట్టకపోతే, పరిశుద్ధాత్మ నింపుదల నీలో లేకపోతే, అన్య భాష అనుభవం నీలో లేకపోతే నీవు ఎంత గొప్పవాడు అయినా గానీ అది దేవుని యొద్దకు చేర్చబడదని నేను అంటూ ఉంటాను. Amen. You understand? Okay. Yeah. So let's look at the 5 functions. And let's say that you had one of these 5 as being your principal pastor or your principal leader of your church. Let's see what it looks like. ఒకవేళ ఈ 5 గాని మనం చూసినట్లయితే ఒకటే కలిగి ఉన్నాడంటే ఏదో ఒక పద్ధతిలో ఉన్నటువంటి దైవజనుడినే మనం కలిగి ఉన్నట్టుగా ఉంటాము. Okay. First one, you have an apostle. What would the church look like if the apostle was the head? మొదటిది అపోస్తలు అంటే పంపబడిన వారు అని అర్థం అంట. అది సంఘాన్ని ఒకసారి చూద్దాం ఎవరిని పంపుతున్నాం అనేది. Well, the apostle is the blueprint holder. He knows what God wants to do. ఎందుకోసం అంటే అపోస్తలు అనే వారు దేవుడు చెప్పింది చేస్తారు. ఎందుకోసం దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళుతూ ఉంటారు. And he knows that he can't do it all. ఆయన ఏది చేయాలో సమస్తము తెలిసిన వాడిగా ఉంటాడు. But if he stays in the position as being the one and only, then we will see a church, but it will not be the glorious church that God wants to bring forth.
ఎందుకోసం అంటే దేవుని సంఘానికి మహిమకరంగా తీసుకురాగలగడానికి ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి రీతిగా ఉంటూ ఉంటాది. He sees it, but he's having a hard time developing it because he doesn't have all. He can do everything, but it's not at the maximum glory that God wants. ఎందుకోసం అంటే ఆ దేవుని మహిమను సంఘాల మీదకి తీసుకురావడం అంటే అంత పర్ఫెక్ట్ గా ఉంటారు కాదు, కానీ తీసుకురావడానికి ఎంతో కొంత సహాయంలో ఈ అపోస్తులు అనేవారు సహాయపడతారు. So the apostle will be looking for the other 5 to come and help him in the church. ఈ అపోస్తులు ఏమంటూ ఉంటారంటే మిగిలిన 4 కూడా వచ్చి సంఘములోనికి నాకు సహాయం చేసే రీతిగా ఉండాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. He's the one that looks for the other 4. ఈ ఒక వ్యక్తినండి మిగిలిన 4 కొరకు ఎదురు చూసినటువంటి వారు. All right. So that's the apostle. Let's look at the prophet. If you had a prophet as being the leader of your church. ఒకవేళ నీ సంఘములో ప్రవక్త ఉన్నట్లయితే నీవు ప్రవక్త నుంచి గమనించవలసింది ఏంటో తెలుసా? A prophet deals greatly in the supernatural. ప్రవక్త అనేవాడు చాలా అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి వాడిగా ఉంటాడు. Almost to an extreme on the supernatural side. ఎందుకోసం అంటే మొత్తం పరిపూర్ణముగా ఆ దైవికమైనటువంటి విధానములో మాత్రమే ఈ యొక్క ప్రవక్త నిలబడగలుగుతాడండి. A lot of attention is placed upon dreams and visions and prophetic acts. ఎందుకోసం అంటే చాలా దర్శనాలను చాలా యొక్క కళలను అదే ప్రవచన మాటలను కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటాడు. Always something supernatural has to happen in order for them to feel like they are connected with God. ఎందుకోసం అంటే నిత్యము కూడా దేవునితో ఏదో ఒక రకంగా అనుబంధాన్ని సత్సంబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా ఉంటాడు. The prophet and the teacher, these two, they kind of buck heads a little bit. The prophet and teacher, pastor and teacher, yes, because the teacher is almost no supernatural, but a lot of word. The prophet is almost all supernatural and very little emphasis on the word. So these two are almost opposites. ఇక్కడ టీచరు ప్రవక్త అనేవారు కొంత వ్యతిరేక స్వభావం ఉంటుంది. టీచర్కి ఆ గ్రంథము ప్రకారంగా ఒక అనుభవము ఒక సత్సంబంధాన్ని కలిగి ఉంటాడు. కానీ ప్రవక్త మాత్రము దేవునితోను సంబంధాన్ని సత్సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటాడు. Okay. Did I make myself clear there? I don't know if I did or not. Clear. Okay. Yes, Pastor, All right. clear. So the church of the prophet will be one that will be very supernatural and very shallow in what their understanding is of the word of God. ఎందుకోసం అంటే ప్రవక్త అనేవాడు వాక్యములో దైవిక సంబంధాన్ని కలిగి ఉండేవాడిగా ఉంటాడు. Pastor, can I ask one question? Yes. Teacher cannot lead the church. Yes. The lead. Yes, teacher can lead the church. Sure. Yes. Thank you. Thank you. Yes. All 5 can lead the church. All 5. Yes. 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 But this is the characteristics that will happen if there's just a teacher. You'll have a teacher that will go deep into the word of God, which is good, but he does not pay attention to what is also good, the supernatural. Yeah. ఒక టీచరు ఒక బోధకుడు కూడా అందరూ ఇలా 5 కూడా సంఘాన్ని నడిపించొచ్చండి. కానీ సంఘాలను నడిపించిన ప్రతి ఒక్కరు కూడా దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండే ఏదైనా సంఘములో బోధించాలి.
And the prophet, he says, you know, the word's okay, but we have to live in the spirit. We have to live this supernatural life. ఎందుకోసం అంటే ప్రవక్త అనేవాడు మాత్రము ఒక దైవికమైనటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి జీవితంగా జీవించవలసి వస్తూ ఉంటాది. Dreams and visions and prophetic things all the time happening. ఎందుకోసం అంటే ప్రతి ఒక్క దర్శనములన్నిటి నుంచి కూడా ఆయన బయటకు చెప్పవలసి ఉంటాది కాబట్టి. Now, is that necessary? Is the prophetic necessary? Yes. ప్రవచనము అనేది అవసరమా? ప్రవక్త అంటే అవునండి, ప్రవక్త చాలా అవసరం. Is the teacher necessary? Yes. టీచర్ అవసరమా అంటే టీచర్ చాలా అవసరం అండి. But either one of them by themselves is not going to show forth the fullness of Christ. ఎందుకోసం అంటే మనము పరిపూర్ణంగా అవ్వాలి అంటే ఈ రెండు కూడా ఎంతో అవసరమై ఉన్నది. See, the communion is based upon wine, which is a figuration of the Holy Spirit, and bread, which is the figuration of the Word. You've got to have wine and bread so that you have the full communion. ఎందుకోసం అంటే మనమందరము దేవుడి సన్నిధిలో పరిపూర్ణ అవడకు రొట్టె విరుచుట యందును సహవాసం యందును ప్రార్థన యందును కూడా మనం ఏకముగా కలిగి ఉండాలంటే మన ఐదుగురు కూడా ఏకత్వాన్ని కలిగి ఉండేవారుగా ఉండాలి. Right. So what happens if you have just the evangelist as being the leader of the church? ఒకవేళ గాని సంఘములో గాని సువార్తకుడు నాయకుడిగా ఉన్నట్లయితే, an evangelist will all the time be preaching about the lost, about reaching the lost. ఎందుకోసం అంటే సువార్తకుడు ఏం చేస్తాడంటే ఆయన సువార్త చేసి సంఘానికి తీసుకొస్తాడు కాబట్టి ఒకవేళ కోల్పోతే ఎంత బాధ ఉంటుంది అనేది వాటి గురించి బోధిస్తూ ఉంటాడు. So his whole mindset is, what must we do? I have to motivate these people to go and reach the lost. ఎందుకోసం అంటే ఆ కోల్పోయినటువంటి బాధను వ్యక్తపరిచినటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. So all of his messages are very, very basic, and it's dealing with come to Christ, and you don't get the deep teachings like the teacher gives. It's very minimal, very light, just enough to reach the people. సువార్తకుడు అనేవాడికి ఒక బలమైనటువంటి వాక్య జ్ఞానం అనేది ఉండదు, కానీ టీచర్కి ఉన్నంత వాక్య జ్ఞానం ఉండదు. కానీ కనీసము క్రీస్తు దగ్గరకు జనాలను నడిపించుకున్నటువంటి ఒక గొప్ప ఆ వాక్య జ్ఞానం మాత్రం ఉంటూ ఉంటుంది. So the evangelist will be teaching repent, and that's what you'll hear when you go into his church. Repent, get out and reach the lost. Repent of your sins, and all of his focus will be there. ఎందుకోసం అంటే అందుని బట్టే సువార్తకుడు ఎక్కువగా దేని కొరకు బోధిస్తాడంటే మారు మనసును కలిగి ఉండాలి, మారు మనసును కలిగి ఉండాలని బోధిస్తాడు. Now, another thing about the evangelist is that he gets frustrated because he's meant to be out on the street and not in a church. సువార్తకుడు అనేవాడు సంఘములో ఎక్కువగా ఉండడండి, వీధులలోను వీధి మూలలో నిలబడి సువార్తను అందిస్తూ ఉంటాడు. కాబట్టి to place an evangelist as a head of a church is frustration for that evangelist. He will not be happy there. ఎందుకోసం అంటే సంఘాన్ని బట్టి సంఘములో ఉండే ప్రజలను బట్టి సువార్తకుడు అంత సంతృప్తి చెందడు, గాని బయట సంఘానికి రాకుండా లోకములో ఉన్న వారిని బట్టి ఎక్కువగా ప్రాధాయపడుతూ ఉంటాడు. His message, his life is for the lost. He needs to be out on the street.
ఆ సువార్తకుడి యొక్క వాక్య ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానమే. Krupa, I saw that you had a hand up. You want to go ahead and ask your question? కృప, ఏమైనా క్వశ్చన్ అడగడానుకున్నావా? Yes, Pastor. Yes. పాస్టర్ గారు, అంటే దేవుని సువార్తకులు ఇలాగని చెప్పారు, 5 మినిస్టర్స్ కోసం చెప్పారు కదా, వాళ్ళందరూ నడిపించబడేదంతా దేవుని చేత నడిపించబడారు కదా. కొంతమంది వాళ్ళే అనుకొని మేము ఇలాగా వచ్చామండి, దేవుడు మమ్మల్ని పంపించేటండి అని చెప్పి అబద్ధ బోధ చేస్తున్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటండి? పాస్టర్ కృప is asking about the 5-fold ministries. All the 5 characters lead by God. Yes, Pastor? Yeah, but some of the false people also, there are saying about that false prophets, false pastors, false evangelists. How we find out them? How we find out them? Particularly in this way. Unfortunately, the gifts and callings of God are without repentance. అంటే చాలా మంది స్వార్థకులుగా పిలువబడుతున్నాము అనేసి, నిజమే మీరు అనుకున్నట్టు చాలా మంది అబద్ధ బోధకులు బయటకు వచ్చేస్తున్నారు. What that means is that this anointing, these gifts, Jesus gives to a person and he doesn't take it back. క్రీస్తు చేత అభిషేకించబడినటువంటి బహుమానం అనేది దాంట్లో నిలబడి ఉంటారు. అబద్ధ బోధకులు మాత్రం సమస్య వచ్చినప్పుడు పారిపోతూ ఉంటారు. So a person is not given a gift to use it for evil or use it for a bad cause. That's not the reason why he was given it to it. ఎందుకోసం అంటే అబద్ధము లేక అసభ్యకరమైన ఆలోచనలను బట్టి వచ్చిన వారు ఎవ్వరూ కూడా వారు దేవుడి చేత నడిపించబడరు. మనుషులు మెప్పి పొందొచ్చు కానీ దేవుడు మెప్పి పొందరు వాళ్ళు. A false prophet or a false evangelist or a false teacher doesn't start off false. They start off good. ఎందుకోసం అంటే అబద్ధ బోధకులు ఏం చెప్తూ ఉంటారంటే మీరు ఏది చేసినప్పటికీ మంచిది అంటా ఉంటారు. కాబట్టి అప్పుడు వాటిని మనం గుర్తించగలుగుతాం. దేవుని చేత అభిషేకించినప్పుడు మన సరిచేస్తాడు, అతను మనం చెప్పింది రైట్ అంటా ఉంటాడు. But like any man, he has a choice. He has a free will to make decisions in his life. కానీ మీరు అనుకోవచ్చు మరి ఏంటి ఇదంటే, ప్రతి వ్యక్తి కూడా సొంత నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక అవకాశం అనేది ఉంది. దాన్ని బట్టి వారు ఇందులో కూడా తీసేసుకుంటున్నారు. If the motivation of his heart gets corrupted and it's no longer to serve God in fullness, then he will start to serve another influence like riches. ఎందుకోసం అంటే కొంతమంది ఇందులో నుంచి నీతి అనే దాన్ని బయటకు తీసుకొచ్చి నీతిమంతులుగా ప్రజలందరినీ మార్చడానికి నిజంగా పిలవబడిన వారు, నడిపించబడిన వారు మాత్రమే చేయగలుగుతూ ఉంటారు. అది మనం గమనించగలగాలి. He will use his anointing to be abusive to God's people for his own benefit, not the kingdom's benefit. మనం ఒకవేళ ఎవరైనా కానీ వారి సొంత ఆలోచనలు బట్టి వారి సేవకు వచ్చేవారుగా ఉన్నారనుకోండి, అది వారికి ఇప్పటికీ కూడా ఫలించదు. కానీ దేవుని రాజ్యాన్ని కట్టడానికి వచ్చిన వారు ఫలించే రీతిగా వాళ్ళు ఉంటారు. Two of the biggest problems that we have is men that are seeking after money. ఒకవేళ ఏ మనుషుడైనా ధనము గురించి వచ్చాడంటే, or fame, they want to be famous. లేదా వ్యక్తితో గొప్పోడైపోదాం అనుకున్నట్లయితే, that's abusive of God's people. వాళ్ళని దేవుని ప్రజలు అని చెప్పగలుగుతామంటారా మనము? So you need to look at the fruit that is being shown. మనం ఎప్పుడు కూడా వ్యక్తి గొప్పవాడు అవడానిక లేక మంచి పేరు తెచ్చుకోనక చేస్తున్నాడా అవన్నీ గమనించేవారుగా మనం ఉండాలి. Is this person working for the kingdom of God or
his own kingdom for himself. ఒకవేళ ఆయన దేవుని రాజ్యమును కట్టడానికి చేస్తున్నాడా లేక తన సొంతంగా ఆ రాజ్యాన్ని నియమించుకున్నాక చేస్తున్నాడా? Jesus was fully after the kingdom of God. He did nothing outside what God the Father told him to do. ఎందుకోసం అంటే తప్పకుండా దేవుని రాజ్యము కట్టేవాడు మాత్రము దేవుని కొరకు నిలబడతాడు, ఆయన సొంతంగా ఉండేవాడు మాత్రం పడద్రోయబడతాడు. He was totally submitted to the will of God. ఎవరైతే పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకున్న వారుగా ఉంటారో వారే దేవుని రాజ్యంలో ఉంటారు. The true fivefold ministry, the godly fivefold ministry, well, even though they might be the individual, they will always have God's will, God's purpose, God's kingdom as being the foremost in everything that they do. ఎందుకోసం అంటే గమనించండి, 5 రకములైనటువంటి ఈ యొక్క పరిచర్యలో భాగం కలిగి ఉన్న వారు అందరూ కూడా దేవుని రాజ్యమును గురించి, దేవుని యొక్క చిత్తమును గురించి ఎక్కువగా వెదికే వారుగా ఉంటూ ఉంటారు. All you have to do is just listen to what they say, and you will pick up whether they are saying it to puff oneself up, to be glorious in the eyes of people, or to be glorious in the eyes of God. ఒకవేళ ప్రజలందరూ నేత్రాల ముందు నువ్వు మహిమపరచబడే వ్యక్తిగా నువ్వు నడుస్తూ ఉంటే మరి దేవుని యొద్ద నుంచి ఎలా నడుస్తూ ఉంటావు ఒకసారి ఆలోచించాయి. Did that answer your question, Krupa? నీ ప్రశ్నకి సమాధానం ఇచ్చాను అనుకుంటున్నాను కృప గారు. Yes, Pastor. Yes. Thank you, Pastor. Yeah. Thank you, Pastor. Yes, there are people that have an anointing, but their heart is wrong. ఎందుకోసం అంటే నిజమే, చాలా మంది ఎలాంటి వారు చాలా మంది ఉంటూ ఉన్నారండి. And they will continue to have that anointing even with a bad heart. People will be drawn to them. ఎందుకోసం అంటే చాలా మందిలోని ఆ రకమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. And it's sad, but it happens. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటూ ఉన్నాయి. ఈవెన్ పాస్టర్, in my place also, in my place which you visited the place, some of the people, the false teachers and false prophets, still they are working. What they're teaching, no need to take the water baptism. They're saying the first one, no need to take the water baptism. Without water baptism, you can go to the heaven and you can involve all activities in the church. Even they're not teaching in the water baptism and they're not teaching about the Holy Spirit baptism. They only teach about the focus only about that. Without do these things, you can also enter the kingdom of heaven. Their main focusing now new people. I don't know where they comes, but where they learn everything. Some of the new teams are working here also. Yes, Pastor. Yeah. Well, there were false teachers even in the time of Jesus. You know, you will always have the false. Always. Yeah. There until Jesus comes back, when he separates, yes, you will always have this happening. తప్పకుండా అలాంటి బోధకులు we know like these people are around our place. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. There are all the false prophets, false teachers. Don't listen and don't think about what they're teaching. దయచేసి అందరూ గమనించండి, వారు చేసిన బోధ విషయంలో ఏమాత్రం కూడా మీరు పడిపోయిన వారుగా ఉండకూడదు. Right. And they're basically doing it either for a wrong motivation. There's something that is motivating them, and it's not God's kingdom. There's something behind it. ఎందుకోసం అంటే మనుషుల్ని హెచ్చించుకునేటువంటి విధానంలో చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటది. ఎక్కడో అక్కడ మనుషులు హెచ్చించబడాలని చూస్తారు చూసారా, వాళ్ళు ఎప్పుడు కూడా అబద్ధ బోధకుల విషయం మర్చిపోకూడదు. Okay, so let's continue. Now, we talked about the teacher,
We talked about the ఇప్పుడు మనం teacher. Now let's talk about this pastor. ఇప్పుడు మనం పాస్టర్స్ గురించి మాట్లాడదాం. This pastor guy. You see, what we have done is we have totally messed up what is the true meaning of a pastor. కానీ చాలా మంది సేవకులు నిజంగా సత్యంగా దైవజనుడు అంటే ఏమిటి అనే విషయం తెలియదండి. A pastor is a caregiver to the body. He ministers to the body for healing, to that people will be free. Go ahead. దైవజనుడు అనేవాడు సంఘాన్ని కాపాడాలి, సంఘాన్ని కట్టాలి, సంఘాన్ని హెచ్చరించేవాడిగా ఉండాలి. Okay. So if a pastor, a true pastor, is the leader of a church, the emphasis of that church will be inner healing on the inside. It will be how to live victoriously in Christ. సేవకుడు అనేవాడు ఎలా నడుచుకోవాలి, ప్రజలను ఎలా నడిపించాలి, దేవుని మహిమకరంగా ఉన్నటువంటి ప్రజలు ఏ రీతిగా ఉండాలి. You will not hear too much about sin, repentance, or even deep teaching. ఎందుకోసం అంటే మనం పంపించేటప్పుడు, బోధించేటప్పుడు వారిని ఎంతగా మనము ముందుకు నడిపించేవారుగా ఉండాలి. You will find a lot of compassion, a lot of, we need to make you feel good about yourself. ఎందుకోసం చాలా రకమైన తికమకమడిపోతూ ఉంటాం ప్రజలందరి గురించి కూడా ఏం చేస్తూ ఉండాలి అని. We need to heal the things that are hurting within you to make you a better person. ఎందుకోసం అంటే మనం అందరము కూడా ఒక మంచి వ్యక్తులుగా ఉండాలి అనేసి మనం పాకులాడతామే గాని వారిని మంచి వ్యక్తులుగా తయారు చేయాలని రీతిగా మనం ఉండాలి. And actually that pastor really has compassion for your life. They want to see you healed and living good. తప్పక దైవజనుడు అనేవారు ఎలా ఉండాలి అంటే నిజంగా దయ కలిగినటువంటి హృదయముగా మనం ఉండాలి. But again, if it's just a pastor, you will not have the deep teaching that comes through being a teacher. ఒకవేళ గాని నీవు ఒక గొప్ప అద్భుతమైనటువంటి టీచింగ్ ని నువ్వు కలిగి ఉండలేకపోవచ్చు నీ సంఘములో. You will not have the evangelist that wants to go out and win the souls. ఒకవేళ ఒక మంచి సువార్తకుడిగా సువార్త చెప్పినటువంటి అనుభవం ఒకవేళ నీకు లేకపోవచ్చు. You will not have a lot of supernatural influence within the church. సంఘాన్ని ప్రభావితము చేసినటువంటి శక్తి సామర్థ్యాలు నీలో లేకపోవచ్చు. And you will not have the blueprint of what God wants to do in the big picture. ఒకవేళ దేవుడు ఏమి భవిష్యత్తులో జరిగించబోతున్నాడో దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఎదురు పొందుండలేకపోవచ్చు. You will have a place that says we're here to heal the people of God. ఎందుకోసం అంటే ఒక్కొక్కసారి మనం గొప్ప దైవజనులుగా పేరు కూడా పొందుకు ఉండలేకపోవచ్చు. I am a hospital for all the sick that's in Christ Jesus. ఒకవేళ నేను ఏదైనా హాస్పిటల్లో ప్రతిసారి బలహీనంగా ఉండేవాడిగా ఉంటే, and that's good that we should have that, right? We should have that. ఎందుకోసం ఒక్కొక్కసారి మనకి కలిగి ఉన్న వాటిని బట్టి మనం ఏమాత్రం చింతించేవాడిగా ఉండకూడదు. But we also need the teaching. కానీ మనం మాత్రం తప్పగా బోధను అంగీకరించేవారిగా ఉండాలి. We also need to see the need of salvation for people outside of the church. ఆ పరిస్థితుల్లో కూడా సంఘానికి కావలసినటువంటి ఒక గొప్ప రక్షణనిచ్చేవారిగా ఉండాలి. We need to have the supernatural with the prophetic
movements. మనమందరం ఒకవేళ ప్రవక్త లాంటి ప్రవచనం చెప్పగలిగిన శక్తి మనలో ఉండకపోవచ్చు. We also need the apostle to say, you're not building according to the plan. We need to make changes here. ఒకవేళ నీ ఆలోచన ప్రకారంగా ఆ అపోస్తులను తయారు చేయలేకపోవచ్చు. So as you can see, all 5 individually are good. They're good. కానీ 5 కూడా ఒక్కొక్కరు కలిగి ఉండడం చాలా మంచిదండి. But they are not to function by themselves. కానీ 5 కలిసి ఉండేటప్పుడు మాత్రము చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. We need all 5 working together. కానీ 5 వేరువేరుగా ఉండకూడదు. 5 కూడా ఒకే రీతిగా ఉండి కలిసి పనిచేసే రీతిగా ఉండాలి. There should not be jealousy between them. ఎందుకు ఒకదాన్ని పెట్టి ఒకటి అసూయ అనేది రాకూడదండి. There should be an understanding of each responsibility and function. ప్రతి ఒక్క 5 వాటి బాధ్యతలను మనము అర్థం చేసుకున్న వారుగా ఉండాలి. Right now here in Mexico we have an evangelist with us. ఎందుకోసం అంటే మెక్సికో ప్రాంతంలో మా తోటి సువార్తికులు ఉన్నారు. I am so thrilled that he is here. ఎందుకోసం అంటే వాళ్ళని బట్టి నేను ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాను. Because we need to go out and find the lost and get them saved. ఎందుకోసం అంటే మనమందరం కూడా వారు ఏం చేస్తే నశించిపోతున్న వారిని వెతికి రక్షించే వారిగా ఉంటారు. We need that. We needed that. I'm so happy that we have that. వారు చాలా అవసరం మనకి. వారిని బట్టి చాలా సంతోషిస్తూ ఉంటాను. But we also need teachers to teach. మనకి ఉపాధ్యాయుల అవసరం, మనకు బోధిస్తారు కాబట్టి. We need the pastors to heal the brokenhearted. ఎందుకోసం అంటే దైవజనుడు ఎప్పుడు కూడా పగిలిన హృదయముల కొరకు వేదన చెందినటువంటి వారిగా ఉండాలి. We need a strong sense of the supernatural. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని యొక్క శక్తిని పొందుకున్న వారిగా ఉండాలి. And we need the apostle to bring all that into one plan. అపోస్తలుగా అంటే పంపబడిన వారు అందరూ కూడా ఒకే చోట కలుసుకున్నటువంటి వారిగా ఉండాలి. Okay, let's continue here in verse 12. It says these 5 are given for the equipping of the saints to do the work of the ministry. 12వ వచనం చదువుకున్న రీతిగా ఈ 5 కూడా దేవుని పని చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. Who is it that is supposed to do the work? ఎవరు దేవుని పని చేయడానికి ముందుకు వస్తారు? Who is it? ఎవరు చేయడానికి ముందుకు వస్తారు? Every single believer needs to be in the work. ప్రతి విశ్వాసి ఈ పనులన్నీ చేయడానికి రావాలి. What time did we start at? 8:30? Is that what time we started? No, Pastor. Time already finished. 8 o'clock we started. 8 o'clock. Okay, that was your time. No, I think it was 8:30. I went on 8:30. I went on at 8:30 and you were starting. Okay, yeah, we're a half hour off from you guys. So we are over Pastor, time right now. Actually, the time we started here in Indian time, 8 o'clock only, Pastor. Yeah. So our hour is done, right? We're over by about 7 minutes. Okay. Well, yes. let's stop there for today. Is there any questions about what we talked about? ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మీరు చెప్పొచ్చు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి మీకు? పాస్టర్ గారు 5 ఒకరు చేయొచ్చండి, చేయకూడదా? చేయొచ్చు అన్నారండి. Pastor, who having the 5-fold ministry, one person can do the 5. Can do one person? Just the apostle, but it is not what it's supposed to be. He can
He can do it. Listen, the apostle can do it, but it is not the fullness of what God wants in the people. ఫాస్ట్ గా మీరు అడిగినట్టుగా 5 ఒకరు చేయొచ్చు, కానీ 5 కూడా పరిపూర్ణంగా వాళ్ళు చేయలేరు, పరిపూర్ణతను కలిగి ఉండలేరు 5 కూడా. Let's say it this way. The apostle can do it, but what God wants is clear up here. He wants the full measure. ఎందుకోసం అంటే ఈ బాధ్యత దేని మీద ఉన్నదో, అపోస్తులు అనేవారు పంపబడి ఉండుట అంటే ఒక పంపించిన పనిలో ఉండేటప్పుడు మిగిలిన వాటి మీద దృష్టి కేంద్రీకరించిన అంత విధంగా ముందుకు వెళ్ళలేడు. The apostle knows that he cannot do it by himself. He's got to have the team working together to get what God wants to do. అపోస్తులు ఒక్కడికే తెలుస్తుంది, మిగిలినవన్నీ కూడా ఒక్కడే చేయలేడు అని, అందుకే వేరు వేరు వ్యత్యాసాలను బట్టి పంపిస్తూ ఉంటాడు. He strives to bring the team together. That's one of the things he does. He brings the fivefold together. సంఘములో మాత్రము ఈ 5 అవసరమే, కానీ 5 ఒక్కడే మాత్రము చేయలేడు. And he makes them to realize that apart from the others, it is having an adverse effect upon the body of Christ. కానీ క్రీస్తు సంఘము అభివృద్ధి చెందాలంటే ఈ 5 కూడా వేరువేరుగా పనిచేసినట్లుగానే ఉండాలి. Okay, it can be done, but it's not healthy. Let me say it that way. It's not healthy. Yeah. చేయొచ్చు, నేను కాదనడం లేదు, కానీ 5 కూడా ఒకరి ద్వారాగా మాత్రమే అంతగా పరిపూర్ణంగా జరగవు అని నేను చెప్తూ ఉన్నాను. Another question or ఇంకేదైనా ప్రశ్నలు ఉన్నాయండి? Think no questions, Pastor. Yes, Pastor. All right. Yeah, yeah, we'll just continue from there next week. వచ్చే వారము మిగిలిన అధ్యాయాన్ని మీ ముందు నేను ఉంచుతాను. Galen, is